మా పాటగా ఏ రకంగా చేసుకురు ఎట్ట చేసుకురు ఏంది ఏం కథ జర్ర వరకరిస్తా చూస్తూనే ఉండరు మన నేను ఓ మైమారు మైమారు ఇక లోపల కదా ఓ అందా ఎవరు పిల్ల ఇదే ఊరా బాగుంది మరి రాజురా నీ పెళ్ళం బతుక మాడిందా నాకు పెళ్ళే కాలేదు ఇంకా అమ్మా అక్క చెల్లెండు ఉన్నారు ఆడిరా ఆడిన్లు వచ్చిరా అమ్మగారింటికి మీటికి వచ్చారు వచ్చారు ఏ ఊరికి ఇచ్చినావు మీ చెల్లెని మీ అక్కని ఒక కేరామేరి ఒకటి బోకరు తాత మరి డీజే పెట్టి ఎగిరిరా సపాటు కొట్టుకుంటా ఆడిరా డప్పుల మీద డప్పుల మీద ఇదే ఊరు మహాలక్ష్మి వాడ కంది శ్రీనివాస్ రెడ్డి కంది శ్రీనివాస్ రెడ్డి అవుపడుతున్నా పిల్లగాడు కనిపిస్తున్నాడు అమ్మా ఏసోది కోజాగా చేస్తుండా సేవలు చేస్తున్నాడు అంతేనా తాత చేస్తున్నాడు మరి ఆదిలాబాద్ బతుకమ్మ సంబరాల పాల్గొంటుండా సారు పాల్గొంటాడు కదా ఎందుకు కొన్నాడు పాల్గొంటున్నాడు కదా మరి ఓడిపోతే అమెరికాకి వెళ్ళిపోతా అన్నారు అమెరికాకి పోయిండా ఇక్కడ ఉన్నాడా ఓడిపోయినా ఓడిపోకుండా రాజకీయం అయితే చేయబడుతుంది కదా పరిపాలన కోసం అయితే చేయబడుతుంది కదా ఇది శిరసన కోజా ఏం కదా అప్పుడు ఉండడు అమెరికా వెళ్ళిపోతాడు అని చెప్పారు కదా ఉన్నాడా ఫస్ట్ టైం వచ్చే ఇన్ని ఓట్లు గుంజిండు ఇప్పుడు నిలబడితే ఇంకెంత సేవలు చేస్తాడచ్చు మళ్ళీ ఒకసారి ఎప్పుడు డైలాగు ఫస్ట్ టైం దిగిండు వచ్చి దిగినప్పుడే ఇంత రాజరికం చేసిండు ఎన్ని డబ్బులు గుంజుకొచ్చిండు అగడితే నెక్స్ట్ టైం వస్తే ఇంకెంత గుంజుకొస్తాడచ్చు రామ 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 ఉయ్యాలో రామ 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 ఉయ్యాలా కందేసి నన్న ఉయ్యాలో కంచు మోగినట్టు ఉయ్యాల ఆదిలాబాదులో ఉయ్యాలో జనాల నాలుకల ఉయ్యాలో నాలుకల మీద నాట్యం ఆడుతుంది అయితే పేరు ఆడుతుంది రెడ్డి కదా తాత మరి ఎట్టెట్టుంది సంసారం మంచిగా ఉన్నది మంచిగుందా రాదా మరి మీ పెళ్ళాన్ని బతుకమ్మ ఆడబెట్టావా ఆడబెట్టినా కదా ఆడబెట్టా డీజే పాటలతోటి దిల్లుగున్నదిరో పానం దిల్లుగున్నదిరో ఇట్లా ఆడిచ్చినవా రామ 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 ఉయ్యాలో రాము రాము రామ అని ఆడిచ్చినవా ఆ డప్పులు డీజే వేస్ట్ ముసలోళ్ళు పాటలు పాడి బతుకమ్మ చేసింది బెస్ట్ చెప్తా అందరు చెప్తా మళ్ళీ అందరు అయ్యా నాకు పానం లేచేస్తుంది నా ముసలి కూడా గట్టిన ఆడింది తాత మీ ముసలోళ్ళు వాడితేనే కదా పెద్దగా అవుతుంది లేకుంటే ఏడవుతుంది వాడుకుంటే సంబరంతో పడుతుంది డీజే డబ్బులతో పాట ఏడైనా పడుతుంది అమ్మా జర్ర చెప్పు తాత నువ్వన్నా ఆదిలాబాద్ కోజావు తెలంగాణ జనాల చెప్పు డీజే పాటలతోటి బతుకమ్మ పాటను బతుకమ్మ తల్లిని కలుషితం చేస్తుర్రు ఇప్పటి జనరేషన్ కు బతుకమ్మ పాటలే రాకుండా చేసిర్రు చదువుకోమని స్కూల్కు పంపిస్తే బతుకమ్మ పాటలే మర్చిపోతారు తాత బతుకమ్మ పాటలు మర్చిపోయాక చదువుకుంటేనే చదువుకోకపోతే చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మన అమ్మమ్మలు నానమ్మలే మరి మిన్న అనేటట్టు ఉంది కథ ఇదక్కడికి కొయ్యాగా రావు బతుకమ్మ ఆడినావా తాత ఓ అది ఇది ఆడలేదట నీ పేరు ఏం పేరు తాత ఇసుండ్రా నేను మాట్లాడిన ఇప్పుడు ఏం పేరు పిల్ల నా పేరు అర్జున్ సింగ్ ఏం పని చేస్తుంది కొయ్యాగా ఆటో తోలుకుంటది రాత్ర మరి బతుకమ్మ ఆడిరా ఆడినాం మీ ఆడకట్టుకు ఆడిన్లు మరి పూలు తెంపుకొచ్చినావా మగోనివే తెంపుకొచ్చినాం ఏమేం పూలు తెచ్చి అడగరాదు కొనుక్కొచ్చినావా తెంపుకొచ్చినాము ఏమేం పూలు గునుక పువ్వులు మళ్ళా బంతి పూలు పచ్చటి ఉంటాయి చిన్న చిన్నవి అవి ఆ పూల పేరు తెరే మరి మరి దేవుడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పువ్వులు పెట్టి ఆ పువ్వు పేరు రాయండి ఇంతకు ముందు బనానా పెట్టి అరటి పండు అంటుంటాం కదా అట్లా పువ్వుల పేర్లు పువ్వులు పెట్టి పచ్చడి పూలు పచ్చడి పూలు అంటే తంగేడి పూలు ఉంటాయి కామంజ పూలు ఉంటాయి చిన్నవి తంగేడి పూలు ఏమంటారు కదా ఇదేంది వ్యవసాయం ఓ అమ్మా అన్న కొద్దిగా ముంగట ఆటు వాదోలే మొగోనికి పూలు తెలవకపాయనే ఆదిలాబాదు అడవి బిడ్డకు పూలు తెలవకపాయనే ఇప్పటి వాళ్ళకు అయితే మొత్తానికి అయితే బతుకమ్మ ఆడిచ్చినావు మరి డీజే పాడరా సప్పట్లా చప్పట్లే
విజయ పాటలు పెట్టలేదా? డీజే ఇప్పులేక పోయేటప్పుడు పెడతారు. ఎగిరాల కదా ఆడోళ్ళు, మగవాళ్ళు అయిపోయింది ఇక. గణపతులు మగవాళ్ళు ఎగిరి వెళ్ళిపోయి ఆడోళ్ళు ఎగిరా దయ్యా. మొగోళ్ళకి గణపతులు, ఆడోళ్ళకి బతుకమ్మలు. ఇప్పుడు వాళ్ళే ఎగురుతారా? ఇప్పుడు పోయేటప్పుడు వాళ్ళు ఎగురుతారు ఇక. అదే ఇప్పుడు నీ పెన ఎగరవలసిందే ఇక. వస్తుంది మరి ఇప్పుడు రాజకీయం వాళ్ళది, ఆడోళ్ళ రాజకీయం, మొగలది ఏమీ లేదు. కాదు మరి గణపతులు అప్పుడు రాజకీయ నాయకుల పాటలు పెట్టుకుంటారు, మా ఆయన బతుకమ్మకు కూడా రాజకీయ నాయకులే పెడతారా? ఓ అమ్మా, మరి అప్పుడు రాజకీయ నాయకులు అది ఒక పండుగ రావాలి ఇక, రాజకీయ నాయకుల పండుగ అని. ఇసుక వస్తుంది, ఇసుక వస్తుంది ముందర గెలిచినప్పుడు వాళ్ళకి పండుగ. ఓ పిరా దా. ఏ ఊరు మగోంది? ఏ ఊరు మగోంది? ఊట్నూరా? మరి పొద్దుగాలు వచ్చినాము ఆదిలాబాద్ కు పనికి వచ్చినాం. ఏం పని చేస్తావు తాత? మిల్లర్ పని, లిఫ్ట్. మరి నిన్న మీ ఆమెకు పూలు తెచ్చేయమంటే ఇయ్యలేదట, ఎందుకు పిరా? ఏమో అంత తెలియదు. వామో, ఈమెకు తెలియదట బతుకమ్మ పండుగ అంటే. నిన్న తెలుసు, తెలుసా? మరి నిన్న బతుకమ్మ ఆడిరా మీ ఆడకట్టుకో? ఆడింది బతుకమ్మ మంచి ఎరికేనా నీకు? ఎరికే. ఏంది బతుకమ్మ చరిత్ర ఏంది? అది అంత తెలియదు. ఎట్లొచ్చింది బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ మనకి ఎట్లొచ్చింది? అంత ఎట్లొచ్చిందో తెలియదు కానీ వచ్చింది. ఎట్లా పైన అడుగుతాడు బతుకమ్మ పండుగ ఎట్లా వచ్చిందాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మనకు, బస్సులు ఫ్రీ పెట్టిండు, ఆటోలను లాక్ చేసిండు, మీరు బతుకమ్మల కోసం వచ్చిండు. ఒక్క నిమిషం ఆగు తాత. ఇవాళ బతుకమ్మ పాటల గురించి, బతుకమ్మ మాటల గురించి, బతుకమ్మ చరిత్ర. ఒక్క నిమిషం, బతుకమ్మ చరిత్ర కూడా చెప్తాం. ఇప్పుడు తెలంగాణ గురించి వచ్చింది కదా మీరు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆటోలకు బస్సులు ఫ్రీ వచ్చిండు, కొంచెం లొల్లిగానే అత్తోరింటికి ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు. ఆటో వాళ్ళు అందరు 20-30 రూపాయలకు లాస్ అవుతున్నారు. ఆటోలు బతుకుడు ఎట్లా మరి? చెప్పు, నువ్వు చెప్పు. ఏడాదికి 12,000 ఇస్తానే కదా తాత. మీ అడ్వర్టైజ్ కోసం మీరు వచ్చి తీసుకొని పోతున్నారు కదా, అడ్వర్టైజ్ కోసం తీసుకొని పోతున్నారు. చూపేమో అడవి బిడ్డల బతికి ఎట్లా ఉందో వచ్చినాం తాత. అడవి బిడ్డల కష్ట సుఖాలు ఏందో ఇగో. నాన్ ట్రైబల్స్ ఎరికే నీకు? నాన్ ట్రైబల్స్ మీద వాళ్ళకు పంట పండిస్తే అమ్ముకుందామంటే స్వతంత్రం లేదు, దొంగతనంగా అమ్ముకుంటున్నారు. విన్నావా? వాళ్ళకు పట్టాలు లేవు, వాళ్ళకు ఇంటి పట్టాలు లేవు, భూములు పట్టాలు లేవు. లోన్ తీసుకుందామంటే బ్యాంకులు కూడా లోన్ ఇచ్చేయాలలేదు, పాస్బుక్ లేక. దానికోసం వచ్చినాం. అగో గిసవంటి అడవి బిడ్డల నాన్ ట్రైబల్స్ల కష్టాలు, బాధలు, కన్నీళ్ళు తెలియాలి, వాళ్ళకు న్యాయం జరగాలి అని వచ్చినాం. సరే, ఇవాళ బతుకమ్మ పండుగ కాబట్టి, 9 రోజుల బతుకమ్మ పండుగ కాబట్టి ఆదిలాబాద్ జనాలు బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తున్నారు అనేది న్యూస్ గురించి మేము కూడా ఒక మా కష్టం చెప్పుకున్నాం మీకు. అదే చెప్పుకున్నాం తాత. నేను కాదంటే ఆటో డ్రైవర్ల కష్టాల మీద కూడా ఒక చిన్న పాట, బతుకమ్మ పాట కట్టాలా? బతుకమ్మ ఉయ్యాలో, ఆటో డ్రైవర్ల బతుకులు ఉయ్యాలో, ఆగమాగమైన ఉయ్యాలో. అంతేనా తాత? ఆటో డ్రైవర్ల బతుకులు వాళ్ళకు ఎనుకో ముందు ఆటో డ్రైవర్లకు కూడా ఏదో పైకము ఏడాదికి ఇంత చేస్తా అని అన్నారు. ఏడాదికి 10,000 పెట్టుకోమంటావు? కాకా ఇటు ఒక్క నిమిషం. సంవత్సరానికి 10,000 పెడతావు? ఎంత పెడతావు? అవకాశం కాదు ఆచారంతా. సంవత్సరానికి 10,000 రూపాయలు. నెలకు మీరు ఎంత అడుగుతారు? మేము పైసలు అడుగుతలేము. ఆధార్ కార్డులు రద్దు చేయండి, ఆధార్ కార్డులు రద్దు చేయండి, మాకు పైసలు వద్దు. మరి మాకు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినేమో అందరు మురుస్తురు తాత. సరే, మీ ఆటో కష్టాలు కూడా తెలియాలి, మిమ్మల్ని కూడా సర్కారు ఆదుకోవాలని కోరుకుంటున్నా. సంతోషమా? సంతోషం. ఇదైతే ఒకసారి చెయ్యండి. తప్పకుండా తాత. మేము ఉన్నదే జనాల పక్షాన, జనాల కోసం. ఇక్కడ ఆటో ఒక్క ఆటో తిరగతందుకు దినమంతా చేయాలంటే 50 ఓ అమ్మా, ఈయన ఫోన్ కొచ్చేమో కూడా మాట్లాడు. పెద్ద మనిషి ఒక్క మాట, ఒక్క ఆటో నింపాలంటే 50 రూపాయలు రాలంటే మాకు గంట సేపు పడుతున్నది. 100 ఆటోలు ఉన్నాయి. పెండ్లం పోరాలను ఎట్లా చదువుకోవాలా? మేము ఎట్లా బతకాలా? అదే పిల్లల బతుకులలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నా. ఆధార్ కార్డులు బంద్ కాలా? చెప్పు రేవంత్ రెడ్డి సార్, మాకు ఆధార్ కార్డులు బంద్ కావాలా?
బతుకమ్మ మా తెలంగాణ ప్రభుత్వం ముందు ఎట్లుండే అట్లా కావాలా. వచ్చి మంచి చేసిండు, చేస్తున్నాడా చేస్తలేడా దేవునికి తెలుసు. ఏం పేరు తాత? ఓ! నా పేరు దత్తు. నాకు సిగ్నల్ పడతలేవు. ఏంది తాత? నా పేరు దత్తు. దత్త అట. దత్తాత్రేయ పేరు అంటే ఏంది? ఎంత మంచి పేరు పెట్టుకున్నావు. ఓం దత్త. శరార్థి ఎట్టెట్టుందా సంసారం? సంసారం మంచిగా ఉంటుంది. బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తావు? మనం ఏం చెప్పం బతుకమ్మ పండుగ గురించి. పనికి ఇంటికి ఆధార్ కార్డు బంద్ అంటేనే పని ఇల్లు అంతే. ఇక పండుగ పాపం చెడ్డ పడ్డ లోకం ఎట్టిపోతుంది, సమాజం ఎట్టిపోతుంది. సమాజం లోకం అన్నీ చేస్తాం. మరి చెప్పు కాముచ్చో చెప్పు. ఏం చెప్పాలా ఏం చెప్పలేను నేను. బతుకమ్మ పండుగ అంటే ఏందో ఎరికేనా? ఎట్లా వచ్చింది దాదా బతుకమ్మ పండుగ? అరే అంతగా తెలియదు ఇక. మరి అంతగా అంటాడు. మొత్తంగా నిలవని చెప్పగా మరి మరి బతుకమ్మ ఆడిరా? ఆడతారు ఆడవాళ్ళు ఆడతారు కదా. ఆడోళ్ళు ఆడిరా? మొగోళ్ళు ఆడలేదా మీ ఆడకట్టుకు? మా మగోళ్ళు ఆడాలి. అంతేనా? ఏమైనా ఆడోళ్ళే ఆడతారు. ఆడోళ్ళ పండుగ ఆడవాళ్ళు ఆడతారు. చెప్తేనే ప్రభుత్వానికి తెలుసు. పూలు మరి ఏమేమి పూలు తెచ్చినావు నిన్న? పూలు ఏమి ఇంకా మరి స్టార్ట్ కాలేదు కదా. ఎంగిలి పూలు నిన్న సులువైంది పిరా. అది వాళ్ళు చేసుకుంటారు, పిల్లలు చేసుకుంటారు. ఇక పనికి వెళ్ళినాం మేము. పనికి వెళ్తాం. ఏయ్, ఓ పిరా ఇక రా. అక్కడ పోదామా పిరా? ఇద్దా వేలా ఓ పిరా. ఓ అమ్మా, ఇదేం సకదానం సకదానము. ఏ మా మనవరాలు బతుకమ్మ పండుగ ఎట చేసి అడుచుకుందామని చెప్పొద్దంటదే మీ కండక్టర్. ఓ మనవరాలా ఏడికెళ్ళి వస్తున్నావు? అరే బతుకమ్మ పండుగ ఎట్ట ఆడిరో చూద్దామని చెప్పారు. ఇక నువ్వు నువ్వు ఆడినావా బతుకమ్మ? బతుకమ్మ ఆడలే? ఓరు బచ్చిగా హైదరాబాద్కి వస్తే గిదేనా మీ మర్యాద? అది రామ్ రామ్ అన్నా కానీ దాదా రామ్ రామ్ అన్నదా నీకు? అన్నవా? అబ్బా అన్నాడు. రామ్ రామ్ వేసిన రామ్ రామ్ నీకు. కోయిలాగా మన వార్తలు చూస్తున్నట్టుంది. చూస్తున్నావా వార్తలు? చూస్తున్నా. ఎట్ట అనిపిస్తుంది పానం? మంచిగా అనిపిస్తున్నది. బతుకమ్మ పండుగ మరి మీ ఇంటికల్లా ఆడిందా బతుకమ్మ ఆట? ఆడిల్లు మా దగ్గర. ఆడిందా? పూలు తెచ్చిచ్చావా? ఉత్తదేనా మొగోని? ఉత్తది. అమ్మా ఆమె బాధ ఆమె పడ్డదా? ఇక రాని మా మహారాలు స్వాగతం చల్లకుండా ఇక రాని. ఇప్పుడు వర్షం పడుతుంది. మా మనరాలు కలిసి ఏం చెప్తారు ఏం కదా అని వచ్చినా నన్ను పోనిచ్చారా ముందర పోని. ఏముంది హైదరాబాద్ కోయిలాగారు మన వార్తలు చూస్తున్నాయట. కండక్టర్ ఆయన పసలు ఆయన పానమంతా పసల మీదనే ఉంది. ఇక రావు. ఏడు వేస్తున్నావు? ఎటు వేస్తున్నావు? జైనత్ చేయలేదా? మరి నేను బతుకమ్మ ఆట ఆడినావా? ఉత్తదేనా? ఉత్తది. అమ్మా నువ్వు ఆడినావా? ఉత్తదేనా? ఆడినావా? ఏమేం పూలు తెచ్చినావు? బంతి పూలు, చామంతి, గునుగు, తంగడి పువ్వు. అమ్మా ఏ ఊరు మీది? బేలా. బేలా. నీ పేరేం పేరు? మంజుల. రాదు పాట. సపాట్లతో ఆడిరా బతుకమ్మ? డీజే పాటలు పెట్టిరా? సప్పట్లతో నాన్న. అంతేనా? ఒక పాట వాడు. రాదు పాటలు రావు. రాదు పాటలు రావు. ఈమెవరామే? ఓ మనవరారా మీరు కట్టబోద్ది ఏమై ఓ పిలా. ఓ అమ్మ మగవాడు అరిగిపోతుండేమే. ఆగరా ఓ మైపాదు ఇక లోపలి పోదా. ఈ కోయిలాగా ఏమంటాయో చెప్తా లోపల
ఏమైంది ఏమా పిల్ల ఎట్టెట్టుంది ఆదిలాబాదు సూపర్ చూడండి ఎట్లా సూపర్ ఎండ 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 సూపర్ ఆదిలాబాదు ఎండ సూపర్ అంటున్నా ఎవరు లేరంటే తాత అవునుగా నేను ఏదో అనుకున్నా ఏమైనా కష్టాలు ఉంటే అడగరాదు కదా తాత ఎప్పుడు నీ గోళ నీకేనా మీకేమైనా ఉందా పిల్ల కష్టం ఏమైనా కష్టం ఉందా అంత మంచిగా ఉందా మీరు చెప్పరా అరే దీనికి గొంతుకేం అయిందట గిట్రా గిట్రా మా మనవరాలు ఉందిరా ఏమంటదో ఈ కొలువేనా మరి బతుకమ్మ ఆడుతుర్రా రోజు కొలువేనా ఏమైనా బతుకమ్మ ఆడుతుర్రా ఒకరోజు ఆడతాం కదా ఆర్టీసీ వాళ్ళం ఒకరోజు స్పెషల్ గా బతుకమ్మ ఆడతాం ఆడిరా మీ ఆర్టిస్ట్ వాళ్ళు ఇవాళ స్టార్ట్ కదా 9 రోజులు బతుకమ్మ నిన్ననేమో ఎంగిలి పూలు మరి ఇవాళ ఏం పూలు డ్యూటీలే ఒకరోజు బతుకమ్మ ఆడతాము 9 రోజులు బతుకమ్మ అంటే 9 రోజుల పండుగ అంటారుగా నిన్న ఎంగిలి పూలు అయిపోయింది ఇవాళ ఏం పేరు బతుకమ్మ తల్లి పేరు ఆడుకుల బతుకమ్మ అమ్మో తెలియకలేదే నేను ఏమో అనుకున్నావు అమ్మో మరి ఏదో డించకు పాటలతోనే గుర్తురాట ఆడోళ్ళు సప్పట్లు కొడతలేదట ఎందుకు కొడతాం కదా బతుకమ్మ అంటేనే చప్పట్లు కొట్టాడు ఆడోళ్ళు తారారే తారారా అనే గుర్తున్నాడగా ఎగురుడే ఇక బతుకమ్మ 9 రోజులు అట్లేం లేదు కానీ సాంప్రదాయంగానే ఉంటాయి బతుకమ్మ పాటలు పాడుతూ సాంప్రదాయబద్ధంగా ఏడాడుతున్నారు సౌతులో ఎగురుతున్నారు దునుకుతుర్రాట డీజేలు పెట్టుకొని డించకు అంటున్నారట ఇది పద్ధతేనా అది మేము బతుకమ్మ ఆడతాం అందరూ చెప్పు తెలంగాణ జనాలు చెప్పు అందరూ దయచేసి బతుకమ్మ పాటల మీదనే డాన్సులు చేయాలి ఎవరు కూడా డీజే సాంగ్స్ మీద చెయ్యొద్దు అది బతుకమ్మ మన చప్పట్లు కొట్టుకుంటూ ఆడాలి మరియు అందరూ డీజే పాటలు కాకుండా మన బతుకమ్మ సాంగ్స్ మీదనే ఓన్లీ మన బతుకమ్మ సాంగ్సే డాన్సులు చేయాలి ఏం పేరు అవని పేరు వనిత వనిత ఎంత రామసక్కది ముచ్చట చెప్పిందిల్లా ఓ పిల్లగా బచ్చిగా ఎక్కడ పోయినావు తల్లుడు ఎంత ముద్దుగా చెప్పిర్రు నేను ఇంట్లో ముచ్చడు తాత వార్నింగ్ ఇచ్చిర్రు ఎవలకు డించకు డీజే పాటలలో ఎగురుతోళ్ళకు సినిమా పాటలు వేసుకొని మళ్ళీ అక్కడ కూడా గట్టిగా చెప్పిర్రు జరాలకు బుద్ధి కాదు దారంట పోతుంటే దెబ్బ వస్తుండని పెడతారు మళ్ళా బతుకమ్మ రోజు కూడా అదే పెడతారు గణపతి నాడు అదే పెడతారు రాములా బతుకమ్మ రోజు గణపతుల రోజు కూడా అదే అంటే అందుకనే మారాలి ఏంది ఆ రాముల పాట ఏంది ఏ గయ్య మనకెందుకు రాములా నన్ను ఏదో చేస్తున్నాడేనట అంటే బతుకమ్మ పాటలను కూడా బతుకమ్మ పాటలు లాగా చేసిర్రు గణపతి పాటలు లాగా చేసిర్రు దీపావళి నాడు వచ్చిన అదే పాట ఇక్కడ ఆదిలాబాద్ జనాలు కానీ మరి అడవి తల్లి మహిమనా సత్యమా ఏమో కానీ సప్పట్లతోనే ఎక్కువ ఆడతామనేదే ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రభుత్వము సప్పట్లతోనే చేయాలని చెప్పి జీవో తీసుకురావాలంటున్న తాత అంతే కదమ్మా అంతే మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకోవాలి సాంప్రదాయబద్ధంగానే బతుకమ్మ ఆడతాం మేము ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ లో మాత్రం చప్పట్లు కొడుతూ సాంప్రదాయబద్ధంగానే మేము బతుకమ్మ ఆడతాం ఇగో కూతుర్లకు నేర్పాలి మన్మరాళ్ళకు పాటలు నేర్పాలి తాత ఒక పాట వాడుతుంది బతుకమ్మ పాట రామ ఉయ్యాలో ఆదిలాబాద్ బస్ స్టాండ్ అది బచ్చిగా వాళ్ళు పాడతారు చెప్తున్నా ఏదో ఒకటి క్రియేట్ చేయమని శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పార్వతీదేవి వై పరమేశ్వరాలు వై భాగ్యశ్రీ లక్ష్మమ్మ గౌరమ్మ పార్వతీ అర్కిని గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ముక్కోటి దేవతలు చక్కని కాంతులు తక్కువగా నిలుగూర్చి పెక్కు నోములు నోచి ఎక్కువగా వారాయిరి గౌరమ్మ ఈ లోకమునందున గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ
కాకర పువ్వులు కలుగోటి పువ్వులు గన్నేర పువ్వులు పొట్ల పువ్వులు జల్లుచూ గౌరమ్మ పగడ పువ్వులు నింపుచూ గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పాల మీగడ వట్లు పనకమ్ములు జున్ను పోలెలు మలిమలుగు పేరు చక్కెర గరిజలు గౌరమ్మ మక్కువగా నేను మూర్చులు గౌరమ్మ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ఆహా ఎంత రామ చక్కదనంగా పాడింది ఆదిలాబాదు అడవి బిడ్డ ఏం పేరు తల్లి ప్రమీల రమీరా నా కడుపు నిండిపోయింది తాత నేను కూడా వాళ్ళని వాడతారని చూస్తే ఇప్పటికీ ఇది పాట పాడేటమ్మ దొరికి ఫస్ట్ ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో ఈసారి పాట పాడిందంటే ప్రమీల మేడమే. అమ్మా ఎంత రామ చక్కదనంగా పాడినావు తల్లి నీకు 10,000 శరణార్థులు. ఎందుకంటే ఇవాళ ఈ బిడ్డలు ఆర్టీసీ కండక్టర్లు ఇవాళ సభ్య సమాజానికి తెలంగాణ సమాజానికి డీజే పాటలు పెట్టి అచ్చమైన స్వచ్ఛమైన మట్టి పాటల బతుకమ్మ తల్లి ఎందుకు కలుషితం చేస్తుంది, ఎందుకు ఎగిరి దునుకుతుర్రు? ఏందా డిక్చి డిక్చి ఏంది రామ చక్కదనంగా మీరు నడువంచి తాగి మాంసం కూడా డాన్సులు చేస్తున్నారు అక్కడ గణపతులు అక్కడ కొందరు. బా అవసరమా? గనగల సప్పట్ల మోతలతోటి మీరు బతుకమ్మ ఆట ఆడి ప్రపంచానికి మీరు ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉంది తాత. ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలోనే ఉంది ఈ బతుకమ్మ. పువ్వుల పండుగ. ఇంకా ఈ పువ్వుల పండుగలో మా మనవరాలు ఇంకా ఏం చెప్తారో ఇందాం చూస్తూనే ఉంటుంది మన నేను ఇవా దాదావే ఏమా ఓ మనవరాలా ఏడికి పోయి వస్తున్నావు? ఎట్టెట్టుంది బతుకు? నిర్మల్కి వెళ్తున్నాం మేము. నిర్మల అమ్మగారు ఏ ఊరు, అత్తగారు ఏ ఊరు? అమ్మగారు ఆదిలాబాదే, అత్తగారు కూడా ఆదిలాబాదే. హుషారే ఉంది మా మనవరాలు. మరి ఎట్ట సంగతి ఏమనిపిస్తుంది? మరి బతుకమ్మ పండుగకు పోయినావా? అమ్మగారింటికి వచ్చినావా? వచ్చిన ఇవాళ చిన్న వర్క్ ఉంది, నిర్మల్కి వెళ్ళేసి ఇవాళ మళ్ళీ నైట్ వచ్చేస్తాం. మరి నిన్న బతుకమ్మ ఆడినావా ఉత్తదేనా? ఇవాళ స్టార్ట్ బతుకమ్మ. ఓ అమ్మా ఎంగిలి పూలు నిన్ననే సురువైందమ్మో. ఇలా అటుకుల బతుకమ్మ చెప్పలే వనిత ప్రవీణ, ఇలా అటుకుల బతుకమ్మ అట. మరి ఇవాళ ఆడతావా ఉత్తదేనా? ఆడడమే, అందుకోసమే కదా వచ్చింది. లగం అయిందా నీకు? అయింది. మరి మీ ఇల్లుగాలైన పూలు తెచ్చిండా? తెచ్చిండా? బచ్చిగాడు ఇంటుండా ఏహని అని పోతుండా? లేదు అంతేనా? ఇలా మరి మీ చుట్టాలు పక్కాలు చిన్న దోస్తులు వస్తురా? వస్తారు, అందరు వస్తారు. ఫోన్లు చేసుకురా వస్తున్నావా అని? చేసుకున్నాం. ఇలా మరి ఏమేమి మాట్లాడుకుంటారు? ఈ బతుకమ్మ పాటలు, కోలాలు, చప్పట్లు, ఆటలు అన్ని. ఇప్పుడే కదా మేము ఆడేది. మరి ఇప్పుడే మీరు ఆడేది కానీ మరి డీజే పాటలు పెట్టి ఎగురుతారా సపాట్లతోనే ఆడతారా? చప్పట్లతోటి బతుకమ్మ పాటలే ఎగురుతున్నారగా. డీజే పాటలు పెట్టి ఎగురుతున్నారా? నిజమేనా? డీజేలను బతుకమ్మ పాటలు కూడా వచ్చినాయి కొత్తవి. కాదు ఇంకా ఏరే పాటలు కూడా పెట్టుకొని ఎగురుతున్నారట. మేము బతుకమ్మ పాటలకే కొంచెం డీజేలు బాగా తక్కువ పెట్టాలా, పాటలు నేర్చుకోమని చెప్పాలి. రాకపోతే ఒక్కసారి బంద్ చేసి పక్కకు పెట్టి ఆడాలని కోరుతున్నా తాత. ఏదైనా అడుగు పాట, మరి ఒక పాట పాడు మనవరాలా. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ. రారాదు సమితి ఇసుంట్రా. రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ. రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ. శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ. శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ. మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ. మూడేసి పూలేసి సందమామ మూడు జాములాయ సందమామ. నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ. నాలుగేసి పూలేసి సందమామ నాలుగు జాములాయ సందమామ.
శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివ పూజ యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ కైలాస లోకంలో ఉన్న శివుడు పార్వతి చూస్తున్నారు ఈమెను ఇప్పుడు అంత రామ సక్కదనంగా పాడబడుతుంది నువ్వు ఒక పాడబడి మనవరా మరి బతుకమ్మ పాట నిన్న నాణ్యమా ఉత్తదేనా ఇంకా మన దగ్గర స్టార్ట్ చేయలేదు. మరి నేర్చుకోవాలని చెప్తా నేర్చుకోవాలి. ఇప్పటి జనరేషన్ లో పుస్తకాలలో బతుకమ్మ చాప్టర్ పెట్టి బతుకమ్మ పాటలు పెట్టి చూడకుండా పరీక్షలకు కూడా బతుకమ్మ పాటలు రాసే రోజులు రావాలి. ఇసుంటి చెల్లెళ్లకు బతుకమ్మ పాటలు రావంటే వీళ్ళ తప్పు కాదు, మనందరి తప్పు, ప్రభుత్వానికి తప్పు. నీలాంటి పాటలు రాపించి నరసయ్య తాత ఈ రాష్ట్రంలోనే పెద్ద వాగ్గేయకారుడు. ఇట్లాంటి వాగ్గేయకారులతో పాటలు రాపించి పుస్తకాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బతుకమ్మ పాటలు పెట్టాలి, పరీక్షలో రాయాలి. అప్పుతుంది అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు రాస్తారు. మంచిది. ఇది ముచ్చట. అమ్మో ఏ ఊరు తల్లి, ఏ ఊరు? శ్రీ పాడుబడ గారు ఇక్కడ మా మనవరాలు ఉందిగా, ఏమంటుందో చూడాలి. ఏం సంగతి? ఎక్కడికి వచ్చావు? పైన నిర్మలా. మరి నేను బతుకమ్మ మాన్యమా ఉత్తదేనా? క్రిస్టియన్. అంటే ఆడరా మీరు బతుకమ్మ? ఆడ. సరే ఇటు పోదాం. మీదే ఊరమ్మా? హైదరాబాదేనా? ఈ బచ్చిగాడే వాళ్ళు మా సార్. ఏం సంగతి మరి బతుకమ్మ పండుగ అక్కడ పైన కట్టినావు? మరి బతుకమ్మ పాట ఆడి రావుతుందా? నిన్న ఆడిన తెచ్చిడా? పూలు తెచ్చిడా? తెచ్చినావా? ఏమేమి పూలు తెచ్చినావు? బంతి పూలు. అది ఉంటుందిగా, పూలు మర్చిపోయింది అంటే ఇక మరి తెచ్చిండో తెలియదు, నాకు అనుమానం కొడుతుంది. బంతి పూలు కొనుకొచ్చిన, ఇంకా చెట్టు తెంపుకొచ్చిన, చెట్టు తెంపుకొచ్చిన పూలు, అవి వేరే వేరే పూలు. మీ ఆదిలాబాద్ అంటేనే అడవులకు పెద్ద ఇల్లు, అడవులో పెద్ద జిల్లా అంటారు. మీరు పూలు కొనుక్కోవచ్చుడేంది? నాకు అర్థమైతే లేదు. సిటీలో దొరకాయి కదా, సిటీలో దొరకాయి కదా. సిటీలో అడవిలో ఓపెనావు చెట్టాలకు టైం లేదంతా. ఏ ఆగు, ఈమె బతుకమ్మ మరి బతుకమ్మ పండుగ అంటే ఏం చెప్తుందో ఇందాము. అరే అటనా? సరేపా చూడాలా. తాతకేమో మాట ఏమా పిల్ల, ఏ ఊరు? ఏమైంది నీకు? గట్టిదే కోజాగా. బతుకమ్మ పండుగ ఎక్కడ చేసినావు? ముస్లిం ఉన్నాయి బతుకమ్మ ఏం వేసాలి. అరే అట్టనా? సరే తాత ఇవా. బస్ వచ్చిందా? వాళ్ళు ఉంటారు. ఎటు పోతున్నావమ్మా? డ్యూటీకి వెళ్తున్నా. ఏంది మరి మీ పండుగ వచ్చిందట? ఇగరా ఓ మగోడా, ఇగరా గా మగోడు బస్సులో ఉండుగా పిలుస్తుడు. ఇగరా ఏహే రాయేషా కొరకు నేను వచ్చినా కూడా పోతావా? చెప్పమ్మా ఎట్ట సంగతి? బతుకమ్మ పండుగ అంటే ఏంది? ఎట్లా వచ్చింది ఈ పండుగ? ఎరికేనా బతుకమ్మ చరిత్ర? మరి బతుకమ్మని ఎన్ని రకాల పూలతో పూజిస్తారు ఎరికేనా? రకరకాల పూలు పెడతారు కానీ బతుకమ్మకు నైవేద్యం దేంతో చేస్తారు? బతుకమ్మకు ఇప్పుడు తల్లికి నైవేద్యం పెట్టాలిగా, అప్పుడు దేంతో తయారు చేస్తారు? ఒకటి పెడతారు, ఒక రోజు అటుకులతో పెడతారా? అటుకులు పెడతారు, ఇంకా
రకరకాలు పెడతారు. ఇంకొక రోజు ఇంకోటి చేస్తారు అంతే కదా. అంతే. ఒకరోజు బెల్లం అన్నం వండుతారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం చేస్తారు, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. గిదే ఏమైనా ఉంటుందా అడుగుతున్నా. ఆహా అలాను ఆట పట్టి సంగతి బతుకమ్మ తెలుగు రాదు, మరాఠీ వస్తుంది. తెలుగు రాదా? తెలుగు రాదు అనగానే నాకు తెలిసిపోయింది నీకు తెలుగు వస్తుందని. తెలుగు రాదు అని తెలుగులో చెప్పిందంటే తెలుగు రాదు అన్నకాడనే నీకు తెలుగు వస్తుందని నాకు తెలిసిపోయింది. ఏం పేరు నీ పేరు? పద్మినాబాయ్. ఏం పని చేస్తావు? చెన్ల మీద చేస్తాం. చెన్ల మీద చేస్తే కూరకాయ అమ్ముతా. మరి బతుకమ్మ పండుగ అంటే ఎరికేనా నీకు? ఓ తాత బతుకమ్మ చరిత్ర ఎరికేనా? బతుకమ్మ పాట బతుకమ్మ పాట రాదు. రాదు బతుకమ్మ మాన్యవా? బతుకమ్మ మాన్యవా? ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో జయం ఊయాల. అమ్మో ఈ సమితి బతుకమ్మ ఆట తెలియదట. బస్సు కాదు బయటకు వెళ్ళి తాత ఏ రాయేషా మరి మగోని దిగవా బస్సు? తాత వచ్చిండు హైదరాబాద్కి వెళ్ళి నర్సరీ. ఏమా పిల్ల ఎటు పోతున్నావు మగోనివి? పోతున్నా హైదరాబాద్కి. ఎందుకు? మీ ఊరికి ఏం పని మీద పోతున్నావు? పని మీద బతుకమ్మ ఆడటానికి పోవాలా? మరి ఈడ దుర్గాదేవి ఆడ కూర్చొని పెట్టినాం. ఈ నుంచి పైన ఆడికి నుంచి పోవాలా హైదరాబాద్. బతుకమ్మ ఆడటానికి మగోడు పట్టణం పోతుండు. తీసుకుపోతున్నాడు కదా పూలు 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 హైదరాబాద్ లో దొరుకుతాయి. ఆదిలాబాద్కి వెళ్ళి పువ్వులు తీసుకుపోతాడు కదా హైదరాబాద్. అమ్మ ఇక్కడ కాదు ఇప్పుడు బిల్డింగ్లే ఉన్నాయి కదా పువ్వులు ఎక్కడి. అక్కడ అడుగు ఉందా? నువ్వు తెంపకపోదు? అడిగి ఉన్నాయి కదా ఆడ కరిమేర దాటినాక. మరి మీ ఇల్లుగల్లా ఏది? ఇరుగాలు బాగా బ్యాగులు రిపుకుని పోతున్నాం. ఆయనా? ఆమెనే గిలాసాలు మీద అమ్మ నాడు నిజం చెప్తుంది. చెప్పు. అవునా? మేము ఇక్కడికి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడికి ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం నిన్న. చుట్టాలింటికి వచ్చినారు. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అమ్మ వాళ్ళది కరీంనగర్. బచ్చిగాడు మంచిగా చుట్టాలింటికి వచ్చిండు, మంచిగా నాన్న తిన్నాడు, నాటుకోడు కోసిన తిన్నాడు. సరే ఇక పోయిరాని నిమ్మలాగా పోయిరాని. అమ్మ పోతున్నారు ఏ ఊరు పో తాజీ? ఏ ఊరు పిరా? మన్నూరు మన్నూరా? ఏం పని చేస్తావు మగోడివి? పూరా అయ్యి ఈ దుర్గాదేవి పూజ ఉన్నది అలా. అబ్బా మన్నూరు కూర్చుండి పెడుతుంది. ఎంత రామసక్కనోడే మగోడు. అయితే పూజ చేస్తావు. మరి బతుకమ్మ ఆట నేను ఆడిచినవా? ఇప్పుడు ఉంటాయి సాయంత్రం. ఇలా ఉంటుందా? ఉంటుంది. నిన్న ఆడలే ఎంగిలి పూలు? ఎంగిలి పూల బతుకమ్మ నిన్న ఆడలేదా? రాలేదు అయింది అయిందా? అయింది ఇది 2 తీరా మాట్లాడుతుందే కథ. ఎరికేనా బతుకమ్మ అంటే? ఎరికేనా నీకు? వస్తుంది. మాకు తెలుగు బరోబర్ రాదు. తెలుగు రాదా? మరాఠీలో మాట. ఇప్పుడు మీరు ఏం పూజ ఇది? దుర్గా మాత పూజ. ఒక పాట పాడు కొంచెం. ఒక్కరిని అడిగి ఏం సంగతి? ఎక్కడ పోతున్నావు? పటూరా? బతుకమ్మ ఆంజవా నిన్న? ఆంజవా? ఏం పాట పాడినావు? పాటలు రాబీటలు పాడింది ఓ అమ్మ, ఈ పాటలు పాడలేదట. పెద్ద మనుషులు పాటలు పాడకపోతే ఎట్లా? ఇక వీళ్ళకే మరి పాటలు వస్తాయి కదా. ఒక పాట పాడు. రాదు నాకు. నీకు వస్తాయా? మాకు రావు పాటలు. మీ ఆడోళ్ళ పండుగనా ఇది బతుకమ్మ పాట? రావు కదా. మరి నేను చెప్తా పాడతావా నువ్వు? తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో, తల్లిదండ్రి గురువులు ఉయ్యాలా, తల్లిదండ్రులే దేవుళ్ళు ఉయ్యాలో, తల్లిదండ్రులే గురువులు ఉయ్యాలో, తల్లిదండ్రి దేవుళ్ళు ఉయ్యాలో, తల్లిదండ్రి గురువులు ఉయ్యాలా. అన్ని ఇప్పుడు అవే పెడుతున్నారు, పాటలు పెడుతున్నారు, అందరే గుర్తున్నారు. పిల్లలు మేమేమో కూర్చుంటాడు.
ఇక చెప్పు మర్చిపోయి అట్లా పాటలు పాడటానికి గిట్ట తయారైన సంవత్సరం రాను రాను తినుడు కూడా పని చేసి టాబ్లెట్ వేసుకుంటారు. ఆడవాళ్ళకు నడుములోంచి గలగల గాజుల సప్పట్లతోటి ఆటలు ఆడేందుకు ఓపిక లేదు. పాటలు నేర్చుకోరు చెప్తుంది అంతేనా? అంతే బాక్సులు పెట్టుడే గురుడే. బాక్సులు పెట్టి ఒప్పుడు ఇట్లా కూర్తారు. రాములో రాములా అని ఈ పాటలు కూడా పెడతారు. బతుకమ్మ రోజు కూడా పాట పెడతారు. ఆడవాళ్ళకు ఓపిక లేదాట బతుకమ్మ ఆడతాందుకు. ఆడవాళ్ళకు ఓపిక లేదు, మగవాళ్ళకు ఓపిక ఉందా? వాళ్ళు మంచిగా ఆడతారు కాదు. ఇక్కడ నుంచి మీరు ఆడవాళ్ళు ఆడకపోతే మరి మేము మగవాళ్ళమే పాటలు నేర్చుకొని ఇక మగవాళ్ళమే బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది. ఇక మగవాళ్ళే ఆ మొగోళ్ళకైనా కానీ వాడు బిర్రుగా తాగి గణపతి పండుగ డాన్స్ చేసే వాళ్ళు కూడా తయారు ఈ మధ్య. ఇదేందిరా పండగలను కూడా ఆగమాగం చేస్తారు తాత. ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. ఏం పడుతున్నావు తాత? కొడుకులు పుడితే కొడుకులు పుడితే కొండంత పండుగ వారు పెడదారి నడమంగ ప్రేమంత దండుగా. కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు అన్నదమ్ముళ్ళంటే ఆవేశపడుతుండ్రు. పెళ్లి చెయ్యక ముందు ఉయ్యాలో తల్లిదండ్రులు అంటుండ్రు ఉయ్యాల, పెళ్ళైన తరువాత ఉయ్యాలో తరలిపోతున్నారు ఉయ్యాల. తల్లి దయ్యమాయే ఉయ్యాలో తండ్రి రాక్షసుడాయే ఉయ్యాల, పెండ్లమే దేవతని ఉయ్యాలో ప్రేమతో మొక్తుండ్రు ఉయ్యాల, పెండ్లమే దేవతని ఉయ్యాలో ప్రేమతో మొక్తుండ్రు ఉయ్యాల. చప్పట్లు కొట్టాలి కదా, చప్పట్లు కొట్టాలమ్మా. పాట మంచిగా ఉందా లేదా? తాత పాడిన పాట కరెక్టేనా? కరెక్టేనా? కొంచెం గట్టిగా కరెక్టేనట. గట్టిగా చెప్పండి. నాకు నిజంగా ఒప్పుకోర్రు. ఆదిలాబాద్ అడవి బిడ్డలు ఇక చూస్తారు కదా. ఇంకో పాట పాడాలి, అందరు మురిసిపోతుంటే టైం అయిపోయింది. ఏం కదా నా ముసలి రమ్మంటుంది. ముసలి ఎప్పుడు ఉంటుంది ఎటు నడకుండా పోవాలి నేను ఇప్పుడు. ఇంకొక పాట పాడతామని చూస్తారు తాత. ఇంకో పాట పాడేనా? తాత అంటే ఇష్టమేనా? తాత పాట మంచిగుందా? బిగ్ బాస్ దాకా పోయిన మునగాడు ఏఎన్ఎన్ తెలుగు పంపించారు వాళ్ళ సారు. సరే తాత ఒక్క నిమిషం తాత. ఇంతమంది అడిగితే నువ్వు నీ అభిమానుల కోసం ఒక్క రాగం తీయలేవా? ఒక్క రాగం. ఆనాటి కోడళ్ళు ఉయ్యాలో అత్త మామల చూసి ఉయ్యాల, ఆనాటి కోడళ్ళు ఉయ్యాలో అత్త మామల చూసి ఉయ్యాల, అభిమానంగా ఉయ్యాలో మని అనిగి ఉండేదమ్మ ఉయ్యాల. ఈనాటి కోడళ్ళు ఉయ్యాలో ఇంట సిచ్చులు పెట్టి ఉయ్యాల, ఇల్లు గుల్లా చేసి ఉయ్యాలో వెళ్ళిపోతున్నారు ఉయ్యాల. అంతేనా? కరెక్టే నువ్వు అన్నమాట కరెక్టే. ఇక మరి మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం ఆదిలాబాదు. గుడ్ మార్నింగ్ ఆదిలాబాదు. ఒక్క నిమిషం. ఏం కాదు, ఇంతమంది ఉన్నారు. ఆదిలాబాద్ కొమరం భీముడు గురించి ఒక్క పాట పాడవా? పౌరుషాల పూలి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, పౌరుషాల పులి బిడ్డరా ఇది కొమరం భీము అడ్డరా, ఆదిలాబాదు జిల్లారా ఇది అడవులకే పెద్ద ఇల్లురా, ఇది అమాయక ప్రజల దిల్లురా. చప్పట్లు కొట్టాలి కదా. వీళ్ళు ఎంత అమాయకులు అంటే చప్పట్లు కొట్టాలని కూడా చెప్పినా కొట్టరు. ఏమి పాట బాగా పాడిండా? సేమ్ చప్పట్లు కొడుతుంది చేతులకి. సరే ఉంటా. శనార్థి మైపాల్ యాదవ్ మా మనవడు. ఇదండి ఏఎన్ఎన్ తెలుగు మంచి మంచి ముచ్చట్లతోని రాష్ట్ర వ్యాప్తంగా తిరగబోతుంది. ఆదిలాబాద్కే ఫస్ట్ వచ్చిండు నర్సయ్య తాత. ఆదిలాబాద్ వాళ్ళు అదృష్టవంతులు తాత. మంచి మంచి పాటలు